డబ్బు సంపద ఐశ్వర్యానికి ఒకే ఒక రహస్యం కుబేర యోగం. నా పాయింట్ ఏంటంటే జాబ్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడదాము. బట్ బిఫోర్ దాట్ ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం చేస్తే చెయ్యాలి అండ్ ఈ రోజే నాకు లాస్ట్ రోజు అన్నట్టు వర్క్ మీద ఫోకస్ పెట్టి ఒక్క అడుగు మనం వేస్తే మిగతా 99 అడుగులు యూనివర్సే నడిపిస్తుంది. ఈ ఎఫర్మేషన్స్ ఎవ్రీడే మిర్రర్స్ చూస్తూ స్మైల్ చేస్తూ మీ కొరకు మీరేమనుకుంటున్నారో అది అయి తీరుతారు. బట్ మన ఆలోచన ఏముంది? పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, ఈ డీ జోడి ఎవరు విన్ అవుతారు? ఆత్మ నమస్కార్ గురుగారు. ఆత్మ నమస్కార్. జాబ్ మేనిఫెస్టేషన్ సో చాలా వరకు రెసిషన్ పీరియడ్ నడుస్తుంది. అండ్ ఎవరైతే ఇంజనీరింగ్ చేసో లేకపోతే ఎంటెక్ చేసో బయటకు వస్తున్నారు, డిగ్రీ చేసో, ఎక్కడ చూసినా కూడా ఉద్యోగం కరువు అవుతుంది. సో వీళ్ళందరూ ఒక జాబ్ మేనిఫెస్టేషన్ చేసి మంచి జాబ్ సంపాదించాలి అంటే కుబేర యోగం ప్రోగ్రామ్ త్రూ మీరు ఏం సజెషన్ ఇస్తారు? పాయింట్ నెంబర్ 1, ఐ వాంట్ టు గివ్ క్లారిటీ. సో చాలామంది ఇంకా సూపర్స్టిషన్లో ఉన్నారు, మూఢనమ్మకంతో ఉన్నారు. లైక్ ఈ మేనిఫెస్టేషన్, ఈ క్వాంటమ్ ఫిజిక్స్, ఈ క్వాంటమ్ సైన్స్, ఇది ఇంకా చాలామంది సూపర్స్టిషన్, మూఢనమ్మకం అని అనుకుంటున్నారు. నో, ఇట్స్ కంప్లీట్లీ సైన్స్, ఇట్స్ కంప్లీట్లీ డివైన్ బ్లెస్సింగ్స్, ఇట్స్ కంప్లీట్లీ యూనివర్స్, సుప్రీం యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు ఉంటేనే మేనిఫెస్టేషన్ అవుతుంది. మరి ఈ యొక్క కుబేర యోగం ప్రోగ్రాంలో జాబ్ మేనిఫెస్టేషన్ గురించి విల్ డిస్కస్ సమ్ హిడెన్ సీక్రెట్స్, నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు, సృష్టి యొక్క ఆశీర్వాదం ద్వారా ఉద్యోగాన్ని, కావాలి అనుకున్న ఉద్యోగాన్ని ఎలా ఆకర్షించాలి అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద జాబ్ మేనిఫెస్టేషన్, అందరూ యంగ్స్టర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జాబ్ని మేనిఫెస్టేషన్ చేసే ముందు నా ఒక్క మాట, 25 సంవత్సరాలు చదువుతుంది 25,000 ఉద్యోగం కొరకేనా? వీ హ్యావ్ టు థింక్ ఇన్ దిస్ టర్మ్స్. 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగం, టెక్నాలజీ మారింది, చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ ఫింగర్ టిప్స్ మీద అంతా అవుతా ఉంది. స్కిల్స్ యాడ్ ఆన్ చేసుకోకపోతే దెర్ ఈజ్ నో స్కోప్ అండ్ హోప్ ఫర్ ద యంగ్స్టర్స్. నా పాయింట్ ఏంటంటే జాబ్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడదాము. బట్ బిఫోర్ దాట్ ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం చేస్తే చెయ్యాలి అన్న ఆలోచన కన్నా ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామన్న ఆలోచన ఈజ్ ఆల్వేస్ గ్రేట్. కరెక్ట్. అండ్ రీసెంట్గా MBA యూనివర్సిటీస్ నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటుండే టు డూ సమ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ వర్క్షాప్, ఉమెన్ ఎంపవర్మెంట్ వర్క్షాప్, ఆఫ్టర్ కోవిడ్ ఎలా ఉంది అని చెప్పి చాలా మందికి లైక్ వాట్స్ యువర్ డ్రీమ్ అని అడగడం జరిగింది. ఎవరికి? MBA గ్రాడ్యుయేట్స్. వాట్ దే సెడ్? ఒక్కరు కూడా చెప్పలేదు నేను మిలీనియర్ అవ్వాలి, నేను రిచ్ అవ్వలేదని. హౌ పెథటిక్ ఇట్ ఈస్. అండ్ సెకండ్ థింగ్, ఒక పెద్ద కంపెనీలో నేను హెచ్ఆర్గా చేయాలని ఆన్సర్ ఇచ్చారు. చదువుతుంది MBA, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, చదువుతుంది బిజినెస్. ఏమవుదాం అనుకుంటా ఉన్నావు అంటే బిగ్గెస్ట్ బిజినెస్ కంపెనీలో హెచ్ఆర్ అవుదామని. సి హౌ మైండ్ సెట్ ఇట్ ఈస్. సో ఎంప్లాయీ మైండ్ సెట్ ఉంటే లైఫ్లో మేజర్ చేంజెస్ని చూడలేము. రోటీ కపడా మాకు నడుస్తుంది. ఏదో చదువుకున్నాము, మనకున్న గ్రేడ్స్కి, సర్టిఫికేట్స్కి ఏదో ఒక శాలరీ వస్తుంది, రోటీ కపడా మకాన్ ఇల్లు నడుస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ బిగ్ చేంజెస్ ఏమీ రావు. టు మేక్ సమ్ మిలియన్స్. ఉద్యోగం చేస్తూ కోటీశ్వరుడు అయిన వాడు ఎవడైనా ఉన్నాడా? మరి బిజినెస్ కొరకు పెట్టుబడి అనేది చాలా అవసరం కదా గురుగారు. అందరూ అలా చేయగలరా? లాట్ ఆఫ్ థింగ్స్ అమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కదా. ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి కదా, PMEGP లోను, ముద్రా లోను, స్టాండప్ ఇండియా స్కీమ్. వేర్ దెర్ ఈస్ ఎ విల్ దెర్ ఈస్ ఎ వే. అబ్స్టికల్స్ కొరకు ఆలోచించే కన్నా ఆపర్చునిటీస్ కొరకు ఆలోచించడం బెటర్. రైట్.
ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అంటే జాబ్ మేనిఫెస్టేషన్ కొరకు మాట్లాడదాం. జాబ్ ఈజ్ నాట్ సంథింగ్ ఐఎమ్ నాట్ సంథింగ్ ఇట్స్ బ్యాడ్. మై ఫాదర్ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్, అది జాబే మాకు. ఒక కొంత స్టేజ్ వరకు అదే రోటీ కప్పడం మకాను అన్నీ ఇచ్చింది. ఐఎమ్ నాట్ పుట్టింగ్ డౌన్ ద జాబ్, బట్ వై డోంట్ యూ థింక్ ఇన్ దిస్ టర్మ్స్? ఎంటర్ప్రెన్యూర్షిప్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక 10 మందికి ఆపర్చునిటీ క్రియేట్ చేద్దాము అన్న ఆలోచన చేయండి. క్రియేటింగ్ వెల్త్, మేకింగ్ సమ్ మిలియన్స్, ఫోకసింగ్ ఆన్ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్, దాని మీద ఫోకస్ పెట్టండి అని నా పాయింట్. కమింగ్ టు యువర్ థింగ్, జాబ్ మేనిఫెస్టేషన్కి వచ్చేసరికి పాయింట్ నెంబర్ 1, క్లారిటీ. క్రిస్టల్ క్లియర్ గోల్ ఉండాలి. ఏ జాబ్ని నేను చేద్దాం అనుకుంటున్నాను, ఎయిదర్ దిస్ ఆర్ దట్ అంటే అది రాదు ఇది రాదు. క్లారిటీ ప్రిసీడ్స్ సక్సెస్. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ యూ షుడ్ బి క్లియర్. అంటే మీకు ఒక క్లారిటీ గోల్ ఉండాలి. ఏంటా జాబ్? గవర్నమెంట్ సెక్టరా, ప్రైవేట్ సెక్టరా, దాని శాలరీ ఏంటి, ఆ డిజిగ్నేషన్ ఏంటి, క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలి. పాయింట్ నెంబర్ 1, క్లారిటీ గోల్. ఓకే. పాయింట్ నెంబర్ 2, యూ హ్యావ్ అట్మోస్ట్ బిలీఫ్ ఆన్ యువర్ సెల్ఫ్. 100% ఇది నా వల్ల అవుతుంది, ఈ ఉద్యోగానికి నేను క్యాపబుల్, ఈ ఉద్యోగం చేయడానికి నేను ఎబిలిటీ కలిగి ఉన్న వ్యక్తిని, ఐఎమ్ క్యాపబుల్, నేను 100% ఈ జాబ్ని అచీవ్ చేయగలను అని మిమ్మల్ని మీరు నమ్మాలి. ప్రపంచమంతా నమ్మకపోయినా, గ్లోబ్ మొత్తం కలిసి వచ్చి నీ వల్ల అవ్వదు అన్న, ఎస్ నా వల్ల అవుతుంది, ఐ విల్ షో యూ, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్పే అంత ధైర్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. దట్ ఈస్ బర్నింగ్ డిజైర్. అంటే ఇప్పుడున్న లైఫ్ కంటే బెటర్ లైఫ్ని నేను లీడ్ చేస్తాను అన్న నమ్మకాన్ని మీరు కలిగి ఉండడాన్నే బర్నింగ్ డిజైర్ అంటాం. సో పాయింట్ నెంబర్ 1, యూ హ్యావ్ టు హ్యావ్ క్రిస్టల్ క్లియర్ గోల్. సెకండ్ థింగ్, అది నా వల్ల సాధ్యం అవుతుందని అపారమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. థర్డ్ థింగ్, మేనిఫెస్టేషన్కి వస్తే ఎఫర్మేషన్స్ ఉన్నాయి, డిక్లరేషన్స్ ఉన్నాయి. విచ్ మీన్స్ ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ కాదు. వాంట్ అంటే ఏంటి? కావాలి. కావాలి అంటే దాని అర్థం ఏంటి? ప్రెజెంట్ లేదు. డిక్లరేషన్ అంటారా? డిక్లరేషన్ అంటే ప్రకటన, సృష్టికి మనం ప్రకటించాలి ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్ అని. అంటే ఐ వాంట్ టు బి సక్సెస్ఫుల్ అని కాదు, ఐఆమ్ సక్సెస్ఫుల్, ఐఆమ్ హెల్దీ, ఐఆమ్ వెల్దీ, ఐఆమ్ అబండెంట్, ఐ హ్యావ్ ఎ నైస్ జాబ్. నేను ఒక హ్యాండ్సమ్ శాలరీ కలిగి ఉన్న హ్యాండ్సమ్ శాలరీ జాబ్ని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సింపుల్. లాస్ట్లో విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. స్టేట్మెంట్ ఎలా రెడీ చేసుకోవాలంటే, ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను, పొంది ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంటే ఆల్రెడీ జాబ్ని అచీవ్ చేస్తున్నాము. ఏ జాబ్? పాయింట్ నెంబర్ 1, అదే క్లారిటీ. ఆల్రెడీ కలిగి ఉన్నానంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ బిలీవింగ్ దట్ యు ఆర్ క్యాపబుల్ టు డూ దట్ జాబ్ అని. కరెక్ట్. సో సెకండ్ పాయింట్ అక్కడ ఏంటి? యూ హ్యావ్ దట్ క్యాపబుల్, యూ హ్యావ్ దట్ ఎబిలిటీ. అంటే మీరు నమ్ముతున్నారు, ఫెయిత్ అనే ఎలిమెంట్ అక్కడ ఉంది. సో పాయింట్ నెంబర్ 1, క్లారిటీ ఉండాలా. సెకండ్ థింగ్, నమ్మాలి. థర్డ్ వన్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ప్రేయర్స్ యూనివర్స్లోకి రిలీజ్ చేయాలి విత్ గ్రాటిట్యూడ్. అంటే థ్యాంక్ యూ యాడ్ చేసి, నేను పలానా జాబ్ని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, పలానా శాలరీ పొందుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, పలానా కంపెనీలో వర్క్ చేస్తున్నందుకు పలానా కంపెనీకి కృతజ్ఞతలు అని చెప్పి ఆ పలానా ప్లేస్లో మనం ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ మనం నోట్ చేసుకోవాలి. ఈ ఎఫర్మేషన్స్ ఎవ్రీడే మిర్రర్స్ చూస్తూ, స్మైల్ చేస్తూ, మనల్ని మనం ఆ పొజిషన్లో విజువలైజ్ చేసుకుంటూ ఈ ఎఫర్మేషన్స్ యూనివర్స్లోకి భయంకరంగా రిలీజ్ చేయాలి. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ విజువలైజేషన్. ఏంటి? ఆ ఆఫర్ లెటర్ మీకు వచ్చినట్టు, ఆ కాంట్రాక్ట్ మీరు సైన్ చేస్తున్నట్టు, ఆ ఫస్ట్ డే మీరు ఆ ఆక్యుపేషన్లోకి వెళ్తున్నట్టు, మిగతా వాళ్ళందరూ మీకు కంగ్రాచులేట్ చేస్తున్నట్టు, ఆ ఫస్ట్ శాలరీ మీరు తీసుకొని మీ ఫ్యామిలీకి మీరు ఏదో చేస్తున్నట్టు, సొసైటీకి ఏదో చేస్తున్నట్టు, మీకు మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు, ఇదంతా ఎవ్రీడే ఒక 10 minutes విజువలైజ్ చేసుకోవాలి. ఆల్రెడీ జరిగినట్టు విజువలైజ్ చేసుకోవాలి. ఏంది ఇదంతా చేసుకుంటే అవుతుందా? అవుతుంది. భగవద్గీత ఏం చెప్తా ఉంది? యద్భావం తద్భవతి. మీ కొరకు మీరు ఏం ఆలోచిస్తారో మీరు అలానే తయారవుతారు. ఈవెన్ బైబిల్ ఏం చెప్తా ఉంది? యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్. మీ కొరకు మీరు ఏం ఆలోచిస్తారో మీరు అలానే తయారవుతారు. గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడు? వాట్ యు థింక్ దట్స్ వాట్ యు బికమ్. మీ కొరకు మీరు ఏం ఆలోచిస్తారో మీరు అలానే తయారవుతారు. ఈవెన్ ఖురాన్లో కూడా ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. 4 ధర్మాలు ఒకే విషయం గురించి చెప్తుంది. ఏంటి? థాట్ ప్రాసెస్. 1 కాదు 2 కాదు, అటు భగవద్గీత, ఇటు ఖురాన్, ఇటు బైబుల్, అటు గౌతమ్ బుద్ధుడు, 4 ధర్మాలు ఒకే పాయింట్ కొరకు మాట్లాడుతుంది. ఏమని? మీ కొరకు మీరు ఏమనుకుంటున్నారో అది అయి తీరుతారు అని. బట్ మన ఆలోచన ఏముంది? పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, ఈ డీజోడి ఎవరు విన్ అవుతారు, ఆ బిగ్ బాస్ విన్నర్ ఎవరు, అక్కడ ఏదో స్కూటీ ఆగని పక్కింట్లోకి ఎవడో వెళ్ళాడు, ఇలాంటి పనికిమాలిన పంచాయతీల మీద మన ఫోకస్ ఉంది. కాబట్టి లైఫ్ ఎత్తిపోతా ఉంది. సో ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్. ప్రపంచాన్ని మార్చే ముందు నిన్ను నువ్వు మారాలి. ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలని చూడాలి. అండ్ మనకి గాంధీ తాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, డూ ఆర్ డై. అది ఓల్డ్ కాన్సెప్ట్. ఆ పంచాయతీ అయిపోయి
ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ, డూ ఎనీథింగ్ బిఫోర్ డై. ఉన్నది ఒక్కటే జిందగీ, లిమిటెడ్ లైఫ్. లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ ఏమి జరుగుతుందో తెలీదు. ఇప్పుడు ఏదైనా మనం పని చేస్తున్నామంటే ఈ పనిలో నాకంటే బెస్ట్ ఇంకెవడు చేయలేడు, అండ్ ఈ రోజే నాకు లాస్ట్ రోజు అన్నట్టు వర్క్ మీద ఫోకస్ పెట్టి ఒక్క అడుగు మనం వేస్తే మిగతా 99 అడుగులు యూనివర్సే నడిపిస్తుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేసి యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకుంటే ఐఎమ్ టెల్లింగ్ యూ, పంచభూత లిటరల్లీ తహతహలాడితే మీకు ఉన్నత శిఖరాలకి తీసుకొని వెళ్ళడానికి. నవగ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ సంథింగ్, దిస్ ఈజ్ బిగ్గెస్ట్ డివైన్ మేజర్ స్టెప్ అని చెప్పొచ్చు. ఎవరైతే జాబ్ మేనిఫెస్టేషన్ కొరకు ప్రే చేస్తున్నారో, ఐఎమ్ రెడీ ఫర్ ద బ్రాండ్ న్యూ జాబ్ అని టైప్ చేయండి కామెంట్స్లో. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. డివైన్ బ్లెస్సింగ్స్ అని టైప్ చేయండి. డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్టెడ్ అని టైప్ చేయండి. అండ్ మీరు ఏమైనా లైఫ్లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటే దాని కొరకు కూడా కామెంట్స్లో టైప్ చేయండి. నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తారు. వాటి మీద కూడా వీడియోస్ ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. అతి త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ గురుగారు ఫర్ జాయినింగ్ అస్. సో చూసారు కదండి, జాబ్ మేనిఫెస్టేషన్ ఇవాళ రేపు చాలా వరకు రెసిషన్ పీరియడ్ నడుస్తుంది కదా. సో మరి వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. క్లాసెస్ కొరకు డీటెయిల్స్ కొరకు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పర్సనల్ అపాయింట్మెంట్ కావాలన్నా కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. సో ఒక్క జాబ్ మేనిఫెస్టేషన్ సింపుల్ టెక్నిక్స్ త్రూ జస్ట్ కొంచెం టైం కేటాయిస్తే చాలు, మనం అనుకున్నది సాధించవచ్చు. ధన్యవాదాలు గురు. థ్యాంక్ యూ.